రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో శ్రీబాగ్ ఒప్పందంకు కట్టుబడి ఉన్నామని తన మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో రాయలసీమ యునైటెడ్ ఫోర్స్, రాయలసీమ అభివృద్ధి వేదికలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఈ మేరకు శుక్రవారం నగరంలోని బల్లారి చౌరస్తా సూరజ్ గ్రౌండ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్యూఎఫ్ నాయకులు నాగార్జునరెడ్డి, రాయలసీమ అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రారెడ్డిలు మాట్లాడారు. గతంలో శ్రీబాగ్ ఒప్పందం గురించి ఎన్నో ఉద్యమాలు చేసి రాజధానిని వదులుకున్నామని అన్నారు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంను నిర్మాణానికి అడుగడుగున ప్రతిపక్షాలు అడ్డుకోవడం చూస్తున్నామన్నారు. కావున ఈ ఎన్నికల్లో వైసీపీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని వారు తెలిపారు. గతంలో 1956లో త్యాగం చేసి రాజధానిని వదులుకున్నాం. ఇప్పుడు 2014లో విభజన తర్వాత శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని ఎన్నెన్నో ఉద్యమాలు చేసి రాయలసీమ విద్యార్థులు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి, ఉద్యమకారులందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేసుకుంటూనే వచ్చాం. అయితే 2019 తర్వాత 2019 వరకు కూడా న్యాయం జరగలేదు. అదేవిధంగా ఎన్నో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన వాటినన్నింటినీ కూడా తీసుకెళ్లి ఒక 29 గ్రామాల కోసం మధ్య కోస్తాలో అభివృద్ధి కేంద్రీకరణ చేయాలన్న దురుద్దేశంతో అక్కడికి తీసుకెళ్లి ఎయిమ్స్ కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు కావచ్చు, రాజధాని కావచ్చు, అన్నీ కూడా మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ చేసి ఏ విధంగా అయితే గతంలో 1956 నుంచి 2014 వరకు పాలకులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేసి రాయలసీమకు తీవ్రమైన అన్యాయం చేశారో అదేవిధంగా అమరావతి కేంద్రీకరణ చేయాలి. వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని ఒక ఆలోచనతో ఉద్యమ సంఘాలన్నీ కూడా గతంలో ప్రతిపక్ష నాయకులను కలిసడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కరోనా రావడం వలన ఈ యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుకునే దానికి, వాళ్ళనందరినీ స్ట్రెంథన్ చేసుకునే దానికి సంక్షేమ పథకాల రూపంలో ఆయన కాబట్టి న్యాయ రాజధానిని కర్నూలులో ఉన్నటువంటి జగన్నాథ గుట్ట మీద ఏర్పాటు చేస్తాడనే ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మేమందరం కూడా ఉద్యమకారులుగా రాయలసీమ ప్రజల తరఫున ఈరోజు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఈరోజు కర్నూలులో మా యొక్క మద్దతును ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తాం, కొంతమందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఉద్యమకారులను కొంతమందిని పార్టీల్లోకి చేర్చుకునే దానికి ప్రయత్నం చేశారు. కానీ మేము కడవరకు చూసాం, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంతో నినాదంతో పోటీ చేయాలని, ఎంపీకి పోటీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి మేము ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో ఏం పెడతాయో గమనించాం. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో రాయలసీమకు సంబంధించి ఈ యొక్క హైకోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్టీఏ కానీ ఇండియా కానీ పెట్టకపోవడంతో చాలా బాధాకరంగా ఆలోచన చేశాం. అయితే చిట్ట చివరిగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తన మా యొక్క మేనిఫెస్టోలో న్యాయ రాజధానిని కర్నూలులో పెడతామని చెప్పేసి పెట్టిన ఆ యొక్క విధానాన్ని చూసిన తర్వాతనే మేము ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపాలని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది. కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు కర్నూలుకు జరిగినటువంటి అన్యాయం విషయంలో భారతదేశంలో ఏ ప్రాంతానికి జరగలేదు. మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక గుర్తించినది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉందాం. ఈ యొక్క న్యాయ రాజధానిని మనం ఏర్పాటు చేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని నిలుపుకుందాం అని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా సవినయంగా వేడుకుంటున్నాం. జై రాయలసీమ. జై రాయలసీమ. పేరు చెప్పండి. నా పేరు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవరెడ్డి. నేను రాయలసీమ అభివృద్ధి సమితి ప్రధాన కార్యదర్శిని. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఒక 2 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. రాయలసీమ హక్కుల కోసం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్లు, నియామకాలు, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం రాయలసీమలో ఉన్నటువంటి సంఘాలు, విద్యార్థి నాయకులు అందరూ కూడా గత దశాబ్ద కాలం నుంచి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారి కృషి ఫలితంగానే ప్రభుత్వాలు గుర్తించి అంతో ఇంతో ఈరోజు ఇక్కడ న్యాయ రాజధానిని గత ప్రభుత్వంలో ప్రకటించడం జరిగింది. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనుక ముఖ్యంగా మనకు విశాలమైనటువంటి వ్యవసాయ భూమి ఉన్నటువంటి ప్రాంతం.